ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే చీకట్లో అనగానే దయ్యాల సినిమానేమో అనుకున్నాను. కాదు, అంతేనే కదమ్మా, పైగా మామూలుగా నన్ను అయితే కూడా ఇప్పుడు తీసుకున్నారు, ఆ? తీసుకుంది కూడా నన్ను. అయ్యి నువ్వు బంగారం లెక్కున్నావు, నీకేమైందమ్మా? ఈ పిల్ల బయట పోటవల్ల సినిమాలలో చూస్తే మంచిగా ఉండదు, కానీ ఇట్లా చూస్తే ఏమన్నా ఉన్నదా, మస్తు అందంగా ఉన్నది. నిజంగమ్మా, నువ్వు మామూలుగా నువ్వు సినిమాల కన్నా కూడా నువ్వు నాకు ఇట్లనే నచ్చినావు. థ్యాంక్ యూ. నేను 2-3 సినిమాలు చూసిన, నీ పిఎస్ చూసిన, మణరత్నం సార్ తోటి చేసిన పిఎస్ చూసిన. నువ్వు ఒక్కట్లా రెండుట్లా బాగానే ఉంటావు, కానీ ఇంత బాగుండు. ఇది హైదరాబాద్ వాటర్ టచ్ అయ్యేసరికి ఇలా, అది మా తెలంగాణ ఇవ్వాలనే అందంగా చేసేస్తా. అది అంతే, తెలంగాణ నీళ్ళు అసంటి, తెలంగాణ గాలి అసంటి, మంచి గాలి, ప్యూర్ కదా, అందుకని మంచిగా మస్తు మస్తు కాదు. అట్లా కూడా కాదు, ఈ పెళ్ళి అయింది కదా ఎక్కువ అందంగా అయింది. ఓహో అలా అంటారు. పెళ్లి కాల అంటారు కదా, పెళ్లి కాల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. అయితే అయింది, కొత్త పెళ్లి పిల్లవే. పిల్ల పుట్టిన దాకా కొత్త పెళ్లి పిల్లవే. అవునా, ఇది బాగుంది లాజిక్. ఓకే, ఏడికి పోయినా కానీ కొత్త పెళ్లి పిల్లనే అంటారు. ఓకే, యాద పెట్టుకో, పుసుకుని అనకపోయినా కూడా అనిపించుకో. ఓకే, డన్. మళ్ళీ అనిపించుకోవడానికి ఉండదు, ఇది పెళ్లి అంటే. అందుకని అంటే ఇదే టైం ఎంజాయ్ చేయాలంట బాగా. తమ్మి విశ్వ, నువ్వు నీ సంగతి ఏంది? పాత్రలు ఏమిచ్చిండ్రు నీకు? ఈ పిల్లగాడు నిన్ను ఆ పాత్రకు తీసుకోనికి కారణం ఏముండొచ్చు? నేనేమనుకుంటున్నానంటే ఈ పాత్ర చూసిన ప్రతి ఒక్కరికి ఆడియన్స్ పాత్ర నా పాత్రే. విట్నెస్ చేస్తుంటే ఆ మధ్యలో కూర్చొని ఈ డ్రామా మొత్తాన్ని విట్నెస్ చేస్తూ ఆ డ్రామాలో ఒక మామూలు జీవితాన్ని అనుభవిస్తూ ఇంత అడ్వెంచరస్గా ఉన్న నా పార్ట్నర్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తూ ఏంటి ఎందుకు అని సపోర్ట్ చేస్తూ, కానీ క్వశ్చన్ చేస్తూ, అంటే మనకి అడగలేదా మొత్తం అంతా ఆమె వెళ్ళేవాడ్డది సార్, అదేమున్నది నాకు కూడా జరంత పాత్ర వేయించున్నది కూడా నేను కూడా చేస్తాను అనలేదు కూడా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, అదే బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్, కానీ పాత్ర ఆమెది కదా, జర్నలిస్ట్ ఆమె కదా. కానీ ఇంత కూరలో ఇంతే ఉప్పేస్తాం కదా, అంతే. ఇప్పుడు ఉప్పు అంట వినే అయ్యే బిడ్డ, కానీ ఉప్పు వేయకపోతే ఏమో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. ఉప్పు తీసి చూస్తే బాగుండదు, ఉప్పుతోటే మంచిగా ఉన్నది. ఈయన ఉప్పు క్యారెక్టర్ కాదు, ఉప్పు క్యారెక్టర్. చిన్నగా ఉన్నప్పుడు ఉప్పు అంటుంటారు తెలుసా, ఆటలు లేకపోతే నీరసం వస్తుంది. చిన్న పిల్లలని ఎవరినన్నా ఆటలకు తీసుకోవాలని అంటే చోరాట ఆడుతున్నాం, చిన్న పొరలను ఎవరినన్నా ఆడిపించుకుంటే ఈ పోరలు ఆడితే ఏముంటారు, ఏ వాళ్ళు ఉప్పు పట్టు అంటుంటారు. ఉప్పు అంటే దొరలే అనమాట, ఉంటే ఉన్నట్టు లేకుంటే లేనట్టు, ఆడితే ఆడినట్టు లేకుంటే లేనట్టు. అట్లా ఉప్పు కాకుండా ఉప్పు క్యారెక్టర్ అంటే ఏమో అనుకోక తమ్మి, నాకు అర్థమైంది. నేను కరెక్ట్. శోభితమ్మని ఏమైనా కాదు, అంటే ఉప్పు లేకపోతే మంచి నీరసం వస్తుంది. అవు, సో ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమా నీరసం ఉంటుంది. క్యారెక్టర్ ఎక్కువ ఉంటే బీపీ పెరుగుతుంది అని ఇట్లా క్యారెక్టర్ ఎక్కువ ఉంటే సీన్ బాగానే పట్టారు. క్యారెక్టర్ ఎక్కువ ఉంటే సంధ్య క్యారెక్టర్కి బీపీ పెరుగుద్ది, అంతే. అది సంగతి. అతన్ని నువ్వు శోభితమ్మని తీసుకొని కారణం ఏంది? శోభిత మేడం ఆవిడ జర్నలిస్ట్లా ఉంటుంది కదా, చూడడానికి స్టబన్గా, నిజం అంతా నిర్భయంగా చెప్పేటట్టు, ఏదన్నా ఫేస్ చేసేటట్టు ఉంటారు కదా, అందుకని ధైర్యంగా పిల్ల అంతే. అందుకే